और बारी साहब वाटर बॉटल भाई सुलेमान भाई ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి నిన్నటికి సంవత్సర కాలం గడుస్తుంది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజానీకానికి అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, అంటే వాస్తవంగా ఏ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమ ఆకాంక్షలు ప్రజానీకానికి అందించటంలో గత దశాబ్ద కాలం అధికారంలో ఉన్నటువంటి ఒక ఆనాటి టీఆర్ఎస్ బీఆర్ఎస్ నిర్లక్ష్యం చేయడంతో ప్రజల్లో ఏర్పడ్డ నిరాశ నిస్పృహలతో ఏదైతుందో ఇలా కాంగ్రెస్ పార్టీకి అవకాశం రావటం, ఇలా ప్రజా ఆకాంక్షకు అనుగుణంగా ముఖ్యంగా విద్యార్థులు, నిరుద్యోగ యువత, రైతాంగం, మహిళా సంక్షేమాన్ని ప్రాధాన్యత ఇవ్వబడే విధంగా, ఇవాళ మీకు తెలియంది కాదు, ముఖ్యంగా మహిళా సంక్షేమానికి సంబంధించి దేశంలో ఎక్కడ లేని విధంగా సరే రాజకీయంగా ఏ పార్టీ అయినా కానీ ప్రతిపక్ష పార్టీలు విమర్శించడానికి ప్రయత్నం చేయడం అది సహజమైపోయింది, వాస్తవాలను పరిగణలోకి తీసుకోకుండా. అంటే ఈ 3 పథకాలపైనే ఈ సంవత్సర కాలంలో 10,000 కోట్లు ప్రభుత్వం రాయితీ పెంచింది. 10,000 కోట్లు అంటున్నాను, దేశంలో ఎక్కడ లేని విధంగా అని చెప్పి అంటున్నాను. వీళ్ళ తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయడం జరిగిందని చెప్పి, వీళ్ళ నిరుద్యోగ యువతకు ఉద్యోగ కల్పన అనేది ప్రధానమని చెప్పి అంటున్నాను. నిరుద్యోగ యువతకు ఉద్యోగ కల్పన అనేది ప్రధానమని చెప్పి అంటున్నాను. ఇప్పుడు దాదాపు ఇప్పటికీ 55,000 నుండి 60,000 వరకు ఏది ఎత్తుందో డైరెక్ట్గా నియామక పత్రాలు జారీ చేయడం వాళ్ళంతా వాళ్ళ యొక్క ఉద్యోగులు జాయిన్ అయిపోయినారు. ఒక సంవత్సర కాలంలో 55,000 ఉద్యోగాల భర్తీ అనేది బహుశా ఏ రాష్ట్రంలో కూడా జరిగి ఉంటుందని నేను అంటున్నాను. విద్యార్థులకు సంబంధించి వీళ్ళ విద్యా నాణ్యత ప్రమాణాలు పెంపొందించబడే విధంగా వీళ్ళ గతంలో రెసిడెన్షియల్ స్కూల్స్ ఆరంభించినా కానీ వీళ్ళ సొంత భవనాలు నిర్మాణం చేయబడలేకపోవడంతో వీళ్ళ వసతి గృహాలలో సమస్యలు మనం గమనిస్తున్నాం. వీళ్ళ బీఆర్ఎస్ నాయకులు ఏదైతుందో ఈ రెసిడెన్షియల్ స్కూల్ సందర్శిస్తున్నాం, సంతోషం. అంటే ఈ సమస్యలకు మూలం ఎక్కడ? వీళ్ళు ఈ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏదైతే గురుకుల ఆశ్రమ పాఠశాలల్లో వీళ్ళు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు సందర్శిస్తూ ఈ సమస్యలన్నీ వారు లేవనెత్తే ప్రయత్నం చేస్తున్నారు. కరెక్టే, వీటి మూలం ఎక్కడ అంటున్నా నేను. గత ప్రభుత్వం వారసత్వమే కదా, అవన్నీ సొంత భవనాలు నిర్మాణం చేయగలిగి ఉన్నట్టయితే ఈ స్థాయిలో సమస్యలు ఉండేటివి కాదు కదా. అది ఇవాళ ఏదైతుందో కాంగ్రెస్ ప్రభుత్వం రెసిడెన్షియల్ స్కూల్స్ కేవలం ఆరంభించడం కాదు, వాటి సొంత భవనాలు మొత్తం అన్ని నియోజకవర్గ కేంద్రాలలో, అన్ని నియోజకవర్గాలలో ఇప్పుడు 100 ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్, 100 ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్. ఆల్మోస్ట్ ఎవ్రీ రెసిడెన్షియల్ స్కూల్ ఈజ్ విత్ 100 crores, ఇంక్లూడింగ్ జగిత్యాల. ఇలా రైతాంగానికి సంబంధించి ప్రధానంగా మనం మద్దతు ధరపై దృష్టి కేంద్రీకరిస్తామే. వీళ్ళు జాతీయ స్థాయిలో ఉన్న భారతీయ జనతా పార్టీ నడ్డా గారు వాళ్ళ జాతీయ అధ్యక్షుడు హైదరాబాద్కి వచ్చేదో మాట్లాడిండు. కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కావాలని చెప్పి ఉద్యమిస్తుంటారు. కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కావాలి. ఏ కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ ఉత్పత్తులకు కనీస మద్దతు ధర నిర్ణయిస్తుందో అది కల్పింప చేయాలి. నువ్వు ఎప్పుడైతే ఆ కనీస మద్దతు ధర కల్పింప చేయలేవో, there is no meaning in deciding minimum support price. నువ్వు జాతీయ స్థాయిలో చట్టబద్ధత కల్పించలేవు. అదే తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా ఇవాళ ప్రతి సన్న రకాలకి ఏదైతుందో 500 రూపాయలు బోనస్. ఈ 500 రూపాయల బోనసే ఓన్లీ ఇన్ కాంగ్రెస్ రూల్ స్టేట్స్ తెలంగాణ. అంటే ఏంటి, 500 యాడ్ చేయడంతో సన్న రకాలు మీకు మద్దతు ధర ప్లస్ 500, ఇంతకంటే తక్కువ పోయే అవకాశం లేదు. 2320 ప్లస్ 500 2820. మీ ఓపెన్ మార్కెట్లో పోతే ఏది ఇస్తుందో అది 3000 పైచలకు పోయే అవకాశం ఏర్పడ్డది సన్న రకాలు. ఇఫ్ యూ మనకు ఆంగ్ల పత్రికలు గమనిస్తే ఒకటి కనీస మద్దతు ధర చట్టబద్ధత, రెండవది ఏదైతే జాతీయ స్థాయిలో రుణమాఫీ చేయాలి.
అంటే వాస్తవంగా రాష్ట్రంలో 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేయడం జరిగింది. ఇంకా పైబడ్డ వాళ్ళు కూడా ఉన్నారు. కానీ నేనేమంటున్నా, ఈ రుణమాఫీ లోపల కేంద్ర ప్రభుత్వం ఏదైతుందో తన బాధ్యతలు పూర్తిగా విస్మరిస్తుంది. యాజ్ ఇఫ్ ఇట్స్ ఓన్లీ స్టేట్ రెస్పాన్సిబిలిటీ అనుకుంటుంది. రుణమాఫీ అనేది కేవలం రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత అనుకుంటుంది. వాస్తవంగా ఇది కేంద్ర ప్రభుత్వ బాధ్యత. ఈ రుణమాఫీ అనేది కేంద్ర ప్రభుత్వ బాధ్యత. వాస్తవంగా ఇలా కేంద్ర ప్రభుత్వం తన బాధ్యతను అమలు చేయబడలేకపోవడంతో, విస్మరించడంతో ఆ భారం రాష్ట్రం మీద పడుతుంది. నేను ఎట్లా అంటున్నానంటే, అదే ఆనాడు యూపీఏ ప్రభుత్వ హయాంలో జాతీయ స్థాయిలో కేంద్ర ప్రభుత్వం ₹1,00,000 వరకు ఏకమొత్తంగా రుణమాఫీ చేసిందే. దాంతో రాష్ట్రాల మీద ఏదైతుందో రూపాయి భారం వల్లేదు. అదే ఇవాళ ఏదైతుందో ఎన్డీఏ మోడీ ప్రభుత్వం ఏదైతుందో, మోడీ గారు అలా ఏ విధంగా యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ గారు ఒక రైతు పక్షపాతిగా జాతీయ స్థాయిలో రుణమాఫీ అమలు చేయడం జరిగిందో, ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఎన్డీఏ రుణమాఫీ గట్ట అమలు చేయగలిగి ఉన్నట్టయితే ఇలా మన తెలంగాణ రాష్ట్రం మీద ఈ ఆర్థిక భారం 21,000 కోట్లు ఇప్పుడు భారం. సరే, వాట్ ఎవర్ ఇట్ ఈస్, రైతాంగం కొరకు ఏదైతుందో 21,000 కోట్లు కాదు, ఇంకెంతైనా భరించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది. కానీ కేంద్ర ప్రభుత్వం గట్ట తన బాధ్యత నిర్వర్తించి ఉన్నట్టయితే రాష్ట్రానికి కొంత వెసులుబాటు ఉంటుండే అని చెప్పి అంటున్నాను. రాష్ట్ర ప్రభుత్వంపై ఆర్థికంగా ఎంత భారమైనప్పటికీ కూడా రైతాంగం ప్రధానం కాబట్టి ఏదైతుందో ఇలా 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేయడం జరిగింది. ఈ రకంగా ఇన్ని కార్యక్రమాలు అమలు చేస్తున్న ఎక్కడ లేని విధంగా దేశంలో ఇప్పుడు ఒక లెట్ దెమ్ కమ్ ఫార్వర్డ్. ఇలా భారత రాష్ట్ర సమితి ఇలా మీరు గతంలో మీరు అమలు చేసిన దానికంటే మేము అదనంగా ఇవాళ మహిళా సంక్షేమానికి ఇవి అమలు చేసినామే, ఇవి అదనంగా చేసినాం. ఇవాళ జాతీయ స్థాయిలో భారతీయ జనతా పార్టీ అలైడ్ వాళ్ళ మిత్రపక్షాలతో 19 రాష్ట్రాలు అధికారం ఉన్నట్టు నేను పేపర్ చదివాను. ఇవాళ మీరు ఎక్కడైనా కానీ ఈ మహిళా సంక్షేమాలు అమలు చేస్తున్నారే? మీరు ఎక్కడైనా ఏదైతుందో ఈ రైతాంగాలు బోనస్ సేకరణ రుణమాఫీ అమలు చేస్తున్నారా? ఆయన నడ్డా గారు వచ్చి ఏదేదో మాట్లాడిపోయింది. ఏం మాట్లాడు నాకే తెలియదు. అది మీరు మాట్లాడపోబోయే ముందు వాట్ ఎగ్జాక్ట్లీ యు ఆర్ డూయింగ్, నువ్వు చేస్తున్నది ఇక్కడ చేయలేకుండా ఉన్నట్టు పాయింట్ అవుట్ చేయి. మీరు రూపొందించిన తెలంగాణ తల్లి ఏదైతుందో వీళ్ళు పెట్టుబడిదారులు ఉన్నత వర్గాలను ప్రతిబింబింపజేసే విధంగా, ఒక రాచరికపు వ్యవస్థకు అద్దం పట్టే విధంగా ఏదైతుందో మీ తెలంగాణ తల్లి రూపొందించింది. మీ ఆలోచన విధానం కూడా ఏమైనా పెట్టుబడిదారు వర్గాలు ఉన్నత వర్గాలకు సంక్షేమాన్ని కాంక్షించే విధంగా బంగారు తెలంగాణ అనే నినాదంతో పోయిన తప్ప, ఇవాళ కాంగ్రెసే సామాజిక తెలంగాణ అంటాం. కాంగ్రెస్ పార్టీ నినాదం సామాజిక తెలంగాణ. ఆ దృక్పథంతో ఏదైతే ఇవాళ సామాజిక తెలంగాణ స్ఫూర్తి కలిగింప చేయాలనే భావనతో ఏదైతుందో ఆ తెలంగాణ తల్లి విగ్రహ స్థానం ఏదైతుందో ఇది కొత్తగా రూపొందించబడ్డటువంటి ఒక తెలంగాణ తల్లి విగ్రహం మీరు ఈ గొల్గా పట్టిన మంచిగా ఇంకొక చేయి చూపెడుతున్నారు. అరే ఇది ఆశ్చర్యమే. ఏదో మిత్రులు చెప్తున్న బీఆర్ఎస్ నాయకులకు, ఇంకా బీజేపీలు ఏం మాట్లాడినో నేను గమనించలేదు. అరే నేను ఐ హావ్ నాట్ అబ్జర్వ్. బీఆర్ఎస్ వాళ్ళ మాత్రం మాట్లాడారు, చెయ్యి చూపెడుతున్నారు. ఎస్, చెయ్యి అనేది ఏదైతే ఈ అభయాస్తం కేవలం కాంగ్రెస్ పార్టీకి చిహ్నం కాదు. ఇది కేవలం కాంగ్రెస్ పార్టీకి చిహ్నం కాదు. ఆనాడు స్వర్గీయ ఎన్టీ రామారావు గారు ఏదైతుందో హుస్సేన్ సాగర్లో గౌతమ్ బుద్ధుణ్ణి ఆవిష్కరించింది. నేను మిత్రులు చెప్తూ మీరు ఒక్కసారి హుస్సేన్ సాగర్ గౌతమ్ బుద్ధుని గమనించండి అని చెప్పంటాను. గౌతమ్ బుద్ధుని విగ్రహాన్ని గమనించండి చెప్పంటాను. ఆయన గౌతమ్ బుద్ధుడు కూడా ఇదే అభయహస్తాన్ని సూచించాడు. కాబట్టి ఆ విగ్రహాన్ని ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఏదైతుందో హుస్సేన్ సాగర్లో ఏర్పాటు చేయని తలపెట్టడం, దాని వారు ఎంత కష్టపడడం మనం తెలియదు కాదని చెప్పంటూ నేను మరి గౌతమ్ బుద్ధుని విగ్రహానికి చేపెట్టిందే దాని ఎన్టీ రామారావు గారు కదనే. చెయ్యలేని మూర్తి ఉంటుందా అని చెప్పంటారు. ఏ మూర్తి చేయలేని మూర్తి ఉంటుందా? చేసి ఏదైతుందో ఇప్పుడు చేయబడ్డ ఒక కార్యక్రమం లోపల మంచిని మనం గ్రహించాలి. దయచేసి మీ సలహాలు సూచనలు ఇవ్వండి. రేపు శాసనసభ సమావేశాలు ఆరంభమవుతున్నాయి. తప్పకుండా ప్రతిపక్ష పార్టీగా మీ బాధ్యత
ఎక్కడైనా ల్యాప్సెస్ ఉంటే వాళ్ళు లేవనెత్తేటువంటి ఒక బాధ్యత కూడా మీ మీద ఉంటుంది. దాంతోపాటు సలహాలు సూచనలు ఇచ్చే బాధ్యత మీపై ఉంటుంది. మేము కూడా అంటున్నాం అన్నీ జరిగిపోయినని చెప్పడం లేదు. ఈ కృషి విజ్ఞాన కేంద్రం అనేది ఏదైతుందో ముఖ్యంగా రైతాంగానికి సంబంధించి ఇటు వ్యవసాయకంగా కానీ, ఉద్యానవన పంటలే కానీ, వెటర్నరీ పశు సంవర్ధక కానివ్వండి, పౌల్ట్రీ కానివ్వండి, కూరగాయలు కానివ్వండి, అన్నింట్లో రీసెర్చ్ ద్వారా నిరుద్యోగ యువతకు వాళ్ళకు ఉపాధి కల్పన లక్ష్యంగా రైతాంగాన్ని మెరుగైనటువంటి ఒక ఉత్పత్తులు వంగడాలు కల్పింపచేసి వాళ్ళకి ఏదైతుందో వ్యవసాయం కానీ, హార్టికల్చర్ కానీ, వెటర్నరీ కానీ లాభదాయకంగా మార్చుకునేది. వాస్తవంగా వీళ్ళు చెల్గెలు వాలంటరీ ప్రొటెక్షన్ క్షేత్రం ఆనాడు ఏదైతుందో ఉమ్మడి రాష్ట్రం లోపల శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ ఆయకట్ కాలువ తరుణం లోపల ఏదైతుందో దాని డెమాన్స్ట్రేషన్ ఫామ్, అది యాక్చువల్లీ ఇట్స్ ఏ డెమాన్స్ట్రేషన్ ఫామ్, ప్రదర్శనా క్షేత్రం అని చెప్పి అంటున్నాం. ఇవాళ ఇంకా మెరుగైనటువంటి ఒక సాంకేతిక పరిజ్ఞానాన్ని రైతాంగానికి అందింపజేయాలనేది అయితే కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఈ కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఈ కృషి విజ్ఞాన కేంద్రాలు ఏర్పాటు చేయాలని తలస్తున్నాయో మన జగిత్యాల జిల్లాకు ఒకటి వచ్చే అవకాశం ఉన్నది. వాళ్ళకి ఏంటంటే సాగుకు యోగ్యమైన భూమి కావాలి. కృషి విజ్ఞాన కేంద్రం ఏర్పాటు చేయాలంటే సాగుకు యోగ్యమైనది కావాలి. వాళ్ళు ఇంకా ఎగ్జామిన్ చేస్తున్నారు. ఈ సాగు యోగ్యమైన చెల్లిగలు ఏదైతుందో గతంలో కొంత మనం వ్యవసాయ మార్కెట్కి ఇచ్చినాం. మొన్న ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కూడా ఏర్పాటు చేయాలని చెప్పి తలంచి ఒక 25 ఎకరాలు ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ ప్రతిపాదించినాం. ఇప్పుడు ఇంకా కూడా ఒక 50 ఎకరాలు అక్కడ అందుబాటులో ఉన్నది. బిసైడ్స్ ది ల్యాండ్ అండర్ యూజ్ ఆఫ్ అగ్రికల్చర్ మార్కెట్ అండ్ ది ప్రపోజ్డ్ 25 acres టు ది ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్. అదనంగా ఇంకా మనకు అందుబాటులో స్థలం అక్కడ ఇటువంటిది కూడా ఏర్పాటు చేసుకోగలిగినట్టయితే మొత్తం జగిత్యాల జిల్లానే కాదు ఉత్తర తెలంగాణ ప్రాంతానికి అంతటి కూడా ఇది ఉపయోగకరంగా ఉంటుంది. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారికి ఏదైతుందో మీ కేంద్ర ప్రభుత్వంతో మీకున్నటువంటి ఒక గుడ్ విల్తోని ఈ కృషి విజ్ఞాన కేంద్రం ఇది ఎందుకంటే పూర్తిగా 100% కేంద్ర ప్రభుత్వం ఆర్థికంగా నిర్వహణ భారం, మన రాష్ట్రంపై భారం లేదు. కేంద్ర ప్రభుత్వమే పూర్తి నిర్వహణ భారం వాళ్ళదే. ఈ కృషి విజ్ఞాన కేంద్రం జగిత్యాల జిల్లా మంజూరికి, జగిత్యాల జిల్లాలో మంజూరీతో పాటుగా అది చెల్గల్లో ఏర్పాటు చేయబడే విధంగా అక్కడ మనకు సూటబుల్ ల్యాండ్ ఈజ్ అవైలబుల్ కాబట్టి దాన్ని పరిశీలింపజేసి ముఖ్యమంత్రి గారు చొరవ చూపెట్టాలని చెప్పని నేను వారికి ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకంటే ఈ ప్రాంతం అభివృద్ధి కావాలంటే వీళ్ళ గతంలో ఎట్లా జేఎన్టీయూ పట్టుకొచ్చుకున్నాం, గతంలో అగ్రికల్చర్ కాలేజ్ వ్యవసాయ కళాశాల పట్టుకొచ్చుకున్నాం, నాక్ శిక్షణ ట్రైనింగ్ సెంటర్ పట్టుకొచ్చుకున్నాం. దిస్ ఇస్ ఆల్సో వన్ ఆఫ్ ది వ్యవసాయకంగా, హార్టికల్చర్ పరంగా, వెటర్నరీ పరంగా, పౌల్ట్రీ ఇవన్నిటికి ఏదైతుందో మనకు శాస్త్రీయ పరిజ్ఞానాన్ని అందింపజేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ప్రాంతానికి ఇవాళ మన ఆధునిక పరిశ్రమలు అంటే మనకు కొంత ఇబ్బందికరంగా ఉంది. వ్యవసాయ అనుబంధంగా ఏదైతుందో మన రైతాంగాన్ని కుటుంబంలో ప్రోత్సహించడానికి అవకాశం ఉన్నది. అంటే ఈ ప్రాంతం అంతా 90% ఆఫ్ ది పీపుల్ అంటే రూరల్ ఓరియంటెడ్ గ్రామీణ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళందరం కూడా కులానికి ఎవరమైనా వ్యవసాయ అనుబంధంగానే మన ఉపాధి కల్పనకు మనం ప్రయత్నం చేస్తుంటాం. కాబట్టి కృషి విజ్ఞాన కేంద్రం ఏదైతే ఉందో ఇక్కడ ఏర్పాటు చేయడానికి గౌరవ ముఖ్యమంత్రి చొరవ తీసుకొని మరి చెల్గల్ కేంద్రంగా ఏర్పాటు చేయగలిగినట్టయితే ఇటు మనకు ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ వస్తుంది, దాని అదనంగా ఏదైతే ఉందో ఇది కూడా ఏర్పాటు చేసుకునే అవకాశం వస్తుంది. ఆ చొరవ చూపెట్టాలని గౌరవ ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తుంది. థ్యాంక్ యూ.